మీకు కూడా భాగవతం శ్రవణం చెయ్యాలంటే చెప్పాడు, 1000 జన్మలలో హరిసేవ చేసిన వాడికి 1001వ జన్మలో భాగవతాన్ని వినే యోగం వస్తుంది. ఇది వ్యాసుడు చెప్పిన మాట, గర్గాచార్యులు చెప్పిన మాట, నారదుడు చెప్పిన మాట, ముగ్గురు చెప్పారు. అంటే ఇవాళ మీరు 40 రోజుల పాటు రోజు వచ్చి కుర్చీల్లో కూర్చుని కింద కూర్చుని పురాణం వింటున్నారంటే ఈ హాలు నిండిపోయి పాపం బయట కూడా కింద కూర్చుని వెనకాతలు చూస్తే జాలిస్తుంది, కొంత నిలబడి నా మొహం కనబడక నిలబడి కూడా వింటున్నారంటే మీకు 1000 జన్మల పుణ్యం ఉంది. పూర్వం 1000 జన్మలలో హరిని స్మరించారట. ఆయన కటాక్షం ఉంటే ఈ 1001వ జన్మలో ఇప్పుడు ఈ పురాణం వినగలుగుతున్నారు. ఈ పుణ్యంలో కొంచెం తేడా ఉంటే ఏంటంటే మధ్య మధ్యలో రాలేరు, లేకపోతే పూర్తిగా వినగలుగుతారు. అటు ఇటు కూడా ఉంటుంది, దానికి కూడా చెప్పాడు అనమాట. అందువల్ల ఎంత యోగం అండి ఇది. ఈ శ్రవణ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఈ జన్మలో ఆ భాగ్యం